రక్షిద్దాం 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 జస్టిస్ ఫర్ ఈరోజు చూసుకుంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద ఎట్లా అటాక్స్ అవుతున్నాయి, హిందూ ఆడోళ్ళ మీద రేప్స్ జరుగుతున్నాయి. ఈరోజు చిన్మయ్ కృష్ణదాస్ గారి మీద కూడా ఎట్లా దాడులు జరుగుతున్నాయి చూస్తున్నారు. ఈరోజు అక్కడ అడ్వకేట్స్ ముందుకు వచ్చి కొట్లాడుతుంటే వాళ్ళని కూడా చంపేశామని బెదిరిస్తున్నారు. జియాది అడ్వకేట్స్ అక్కడ ఎవరైతే కోర్టులో కాలు పెడతారో అడ్వకేట్స్ వాళ్ళని చంపేశామని బహిరంగంగానే చెప్తారు. ఈరోజు హిందువులు ఆలోచించాలి, ఎట్లయితే వాళ్ళు మెజారిటీకి వచ్చిరో వాళ్ళు మన హిందువుల మీద అటాక్ చేస్తారు. మరి మన భారతదేశంలో కూడా వాళ్ళు 50% వచ్చిరంటే మాత్రం ఖచ్చితంగా హిందువుల మీద అటాక్ జరుగుతాయి, స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈరోజు మనం ముందు జాగ్రత్తకి మనం యూనిటీ అయితే మనం వాళ్ళని ఎదుర్కొంటాం. లేదు ఇట్లనే కళ్ళు మూసుకొని నిద్రపోతే మాత్రం సేమ్ బంగ్లాదేశ్లో ఎట్లయితే హిందువుల మీద అటాక్స్ అవుతున్నాయో సేమ్ మన భారతదేశంలో హిందూస్ మీద అట్లనే అటాక్స్ అవుతాయి. ఈరోజు చూసుకుంటే మన మందిరాలను ఎట్లా గులగొడుతున్నారంటే గల్లీ గల్లీలోకి వెళ్ళిపోయి హిందువుల మీద రేప్స్ కానీ మందిరాలను దాడులు కానీ ఈ విధంగా చేస్తున్నారు. మన భారతదేశంలో కూడా హింట్ ఇస్తున్నారు, మేము ఇక్కడ చేస్తున్నాం, నెక్స్ట్ భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి మీద ఉంటుంది, ఏం పీకలేరని చెప్పేసి హింట్ ఇస్తున్నారు. ఈరోజు భారతదేశంలో హిందువులు ప్రతి ఒక్కరు మేల్కొని సనాతన ధర్మం కాపాడుకుందాం. జై శ్రీరామ్.